ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఒకప్పుడు రౌడీల గుండెల్లో దడ, విప్లవ ఉద్యమాలు చేసేవాళ్ళ గుండెల్లో నిద్రపోతాడని ఒక ఉవాచం ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తొత్తు, సారీ టు సే బీఆర్ఎస్ తొత్తు, కేసీఆర్ అడుగులకు మడుగులు వస్తే ఒక ప్రవీణ్ కుమార్గా మారిపోయారు. మీరు చెప్తుంది కేసీఆర్ విధానాలకు బీఆర్ఎస్కే కాదు, చివరికి అక్కడ ఆ రోజుల్లో పనిచేసిన అధికారులకు కూడా మీరు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది పిటి కాదా? నేను వాస్తవాలు చెప్తున్నా. నేను బీఆర్ఎస్ తొత్తును కాదు, ఇంకెవరో తొత్తును కాదు, నేను బహుజనుల తొత్తును. ఆ విషయం చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నా. నేను బహుజన వర్గాలు, అనాదిగా అణచివేయబడ్డ వర్గాలు, వాళ్ళ బాధలు మాట్లాడడం కోసం నేను వాళ్ళ తొత్తుగా మారడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు దాంట్లో ఏం లేదు. కానీ మీరు బీఆర్ఎస్ తొత్తు, అసలు బీఆర్ఎస్లో నేను ఒక సభ్యుని, నేను తొత్తు ఎట్లయితే రజనీ గారు? నేను వాళ్లకు ఆ ముగ్గురు ఇంజనీర్లకు అన్యాయం జరిగింది, అంతా దేశం అంతా కూడా వాళ్ళ మీద రాలేస్తుంది. నేను ఆర్ ప్రభాకర్ రావు గారి గురించి కూడా అదే మాట్లాడాను. మీరు టాపింగ్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. నేను ఆర్ ప్రభాకర్ రావు క్యాన్సర్ వచ్చిందండి, రిటైర్ అయిపోయాడు. ఆయన కూడా ఆనాడు ప్రభుత్వం నువ్వు ఉంటే బాగుంటుందా, నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, 16 సంవత్సరాలు ఇంటెలిజెన్స్లో టీడీపీ గవర్నమెంట్లో పనిచేసినావు, కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేసినావు, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేసినావు. క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ప్రాణాలకు తెగించి ఇంటెలిజెన్స్లో 16 సంవత్సరాలు పనిచేసినావు. మీకు ఇంకొక ట్విస్ట్ చెప్తాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ ద కంట్రీని అవార్డు ఇచ్చారు. ఆ ప్రభాకర్ రావుని ఇప్పుడు దేశద్రోహి, నువ్వు రజాకారన్ రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇంక ఎట్లా చూస్తారు మీరు? సో అందుకొరకు నేను ప్రవీణ్ కుమార్ను ప్రజలు ఏ విధంగా చూస్తారనుకున్నా నేను బాధపడను. కానీ ఒక అమాయకుడు, ఒక బాగా కష్టపడే శ్రమజీవో, వాళ్ళ ఇబ్బందులు ఉంటే వాళ్ళ తరఫున మాట్లాడే బాధ్యత నేను తీసుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది రజనీ గారు. ఇదివరకు అట్లా ఉండేది, ఇప్పుడు కూడా అట్లా ఉందా? బీఆర్ఎస్లో మీరు అందరిలాగా టాప్ 1, 2, 3, 4, 5, 6, 10 తర్వాత 20 ఎక్కడ వస్తారు మీరు? ఈ 1 to 10లో వస్తారా? 10 to 20లో వస్తారా? ఎక్కడ వస్తారు? నేను అట్లా వరుస క్రమంలో ఏ నెంబర్లు ఉన్నాయని చూసుకోవడానికి రాలేదు రజనీ గారు.